వాడు ఉండడితే అయిపోయి పొలాలు కూడా భరోసా అన్నాడు కదా, ఆడు బొంద భరోసా. మీకు జిరాక్స్లు ఇస్తాను, నా దగ్గర ఒరిజినల్ పెట్టుకుంటా అన్నాడు ఆయన. బాబా ఒరిజినల్ దేవుద్దు కానీ ఇట్లా బతికితే చాలయ్యా. వాము ఆ రాజ్యం 4 ఏళ్ళ 1 సంవత్సరం అయిపోయింది, 4 ఏళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ నేను వస్తా అంటున్నాడు. యాడికి వచ్చేది ఏ నా కొడుకు వేయడు, ఎవడేయడు అసలు ఎవడేయడు ఆడికి. ఎట్టేస్తారు ఏంది బటన్ నొక్కింది అమ్ముండా, బటన్ నొక్కి ఎవరి కాళ్ళక నొక్కింది అసలు. అయ్యా పేణ కాయకుంది అసలు. రోడ్లు అసలు ఈ రోడ్డు ఎట్టున్నా మైండ్ పోయింది మాకు. ఎన్ని ఎంతమంది చచ్చిపోయారు ఈ బారుకి అసలు. మామూలు అన్ని యాక్సిడెంట్లే, ఒక్క రోడ్డు సరిగా ఉంది. మరి కళ్ళకు ముందు కనపడుతున్నా కూడా ఇంకా రోజా గారు, పేర్ని నాని గారు, పేర్ని నాని గారు పీక్కొని అన్నాడు. ఆగు పీక్కుంటారు, ఆగు తొందర ఎందుకు పీక్కుంటారు. అమ్మ రాంబాబు కూడా డాన్స్ చేసాడుగా, డాన్స్ చేపిస్తాడు ఇక ఏడు నుంచి. మరి కాచేంది నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి? 11 కూడా వచ్చాయి కదా. వాళ్ళ చాలా మంది ఆలోచించాలి కదా, ఇప్పుడు కూడా ఆలోచించకుండా నేను ఒక్కొక్కడిని ఎక్కడున్నా తీసుకొస్తా. అసలు ఇప్పుడు కూడా వస్తున్నాయి నీళ్లు మాకు. అసలు నీళ్లు లేవు ముందు మాకు, ఇప్పుడు వస్తుంది కాలువ. మళ్ళీ వేసుకోవచ్చు పంట, కానీ ఏం కానీ నెంబర్ 1 మళ్ళీ అదేంది నెంబర్ 1 వాళ్ళ పరిపాలన బాగానే ఉంది మాకు. అది బాబాయ్ దాదాపు 9 నెలలు అవుతుంది చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీలాగా కష్టపడి పని చేసుకునే వాళ్ళకి రూపాయి చేతులు ఆడుతుంటారా? ఏంటి పరిస్థితి? పర్వాలేదు అయ్యా, ఇప్పుడు మట్టి అదంతా వస్తుంది. పెన్షన్లు వస్తున్నాయా టైంకి? అంటే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి పెన్షన్లు కానీ అందరికి వస్తున్నాయి, టైంకి వస్తున్నాయి పెన్షన్లు. రోడ్లు బాబాయ్, రోడ్లు కొంత వేసారు, మాసికలు బాగానే ఉంది. అంటే అన్ని చేస్తున్నారు. అంటే చంద్రబాబు గారు కేవలం దొంగ హామీలు ఇచ్చి వచ్చాడు అధికారంలోకి, జనాలు నమ్మించాడు అని చెప్పి అంటున్నారు. ఆయనేమో రేపు జూన్ నుంచి తల్లికి వందనం వేస్తాను, అలాగే ఆడవాళ్ళకి ఈ బస్సులు కూడా ఉచితం చేస్తారు రేపు ఉగాది నుంచి అని అంటున్నాడు. చెప్పింది చెప్పినట్టు చేయగలదంటారా? చేస్తాడనుకుంటున్నాం. నమ్మకం ఉందా బాబాయ్? నమ్మకం ఉంది. ఏంటి అంత నమ్మకం? ఏంటి అంత నమ్మకం అంటే ఇంతకుముందు చేసి ఉన్నారు కాబట్టి అదే నమ్మకం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఏదో చేశాను, బటన్ నొక్కే డబ్బులు ఇచ్చా అని చెప్పి అంటున్నాడుగా. ఇక జగన్ సంగతి చెప్తే ఏముందిలే, మాకు మట్టి కూడా రాలేదు, ఆయనతో మనం చెప్పలేం. అంటే ఇంకా నమ్ముతారా జగన్మోహన్ రెడ్డిని? ఇంకా నమ్మే పరిస్థితి ఉందంటావా అంటున్నా? లేదు లేదు లేదు. మరి 4 ఏళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ నేను వస్తా అంటున్నాడు. వేయరు, ఓట్లు కూడా వేయరు, జనాలు అయితే వేయరు. ఇప్పుడు సొంత చెల్లెలు కానీ తల్లి కానీ ఈ రోజు పడుతున్న ఇబ్బంది చూస్తున్నాం. మేము బస్సు యాత్ర పెట్టిస్తే వచ్చారు, అందరు వచ్చారు. ఆదిమూలపు సురేష్, మా శివకుమార్ గారు, జోగి రమేష్, వీళ్ళందరూ వచ్చారు. అవును. మేమేదో ఒకటి అడిగితే ఈ ఆమాల మీద షెడ్లు అడిగితే ఏపిద్దామని అన్నారు. అవును. వాళ్ళ బస్సు యాత్ర అయిపోగానే కంటికి కనపడకుండా వెళ్ళిపోయారు. అంతే అంతే. అంటే ఇప్పుడు హామీ ఇవ్వడం వేరు, హామీ నిలబెట్టుకోవడం వేరు కదా. చేయలేరు వాళ్ళు, ఏం చేయలేరు, ఏమీ చేయలేరు. మరి బూతులు అయితే తిట్టారు కానీ వాళ్ళు హామీలు ఇవ్వలేరు. ఇప్పుడు అసెంబ్లీ ఎట్లా జరుగుతుంది బాబాయ్? ఇప్పుడు అసెంబ్లీ పరిస్థితి ఎలా ఉందంటావు? బాగుంది, చూడబుద్ధి అవుతుంది. ప్రజా సమస్యల గురించి మాట్లాడడం కానీ ఉందాగా ఉంది. మొత్తం మీద అయితే మార్పు ఉందంటావు? మార్పు బాగుంది. ఇప్పుడు పర్వాలేదు. పెన్షన్లని కానీ గ్యాస్ సిలిండర్లని కానీ వచ్చేసినాయి, అసలు ఏది ఆగట్లేదు, అది గ్యారంటీ. వాళ్ళు ఆపే పరిస్థితి లేదు ఎక్కడ. అవును. ఇసుక గాని మట్టి అంటే మీలాగా చేతి వృత్తులు బాబాయ్, మీరు కష్టపడి పనిచేస్తుంటారు. మేము మాకు దాని మూలాన మాకు కలెక్టర్ గారు అందరూ మాకు సహకారం ఇచ్చారు. ఇంతకుముందు అట్లా ఇవ్వలేదు ఎవరు. మన డిప్యూటీ కలెక్టర్ తెనాలి డిప్యూటీ కలెక్టర్ గారు ఆమె పేరు ఏదో ఉంది, ఆమె మాకు బాగా సహాయం చేసింది. అందరికి రిఫరైజ్ చేసి మా వృత్తిదారులకి కుమ్మర్లకి మట్టి ఇప్పించే పర్మిషన్ ఒకటి ఇచ్చింది మన జిల్లా కలెక్టర్ గారు. అసలు మేము అడిగే పరిస్థితే లేదు, అసలు మట్టి వచ్చే పరిస్థితి లేదు. మట్టి వస్తేనే కదా మీరు తయారు చేసుకోగలుగుతారు, ఒక రూపాయి సంపాదించుకోగలుగుతారు, కష్టపడి ఏదైనా చేసుకోగలుగుతారు. అంతే అంతే. ఇప్పుడైతే బానే ఉందంటావు? బ్రహ్మాండం అన్న. దాదాపు 9 నెలలు అవుతుందన్న అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ, మరోవైపు చంద్రబాబు గారు కానీ. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉందంటే బాగానే ఉంది. ఏం బాగుంది? ఎందుకు బాగుంది? ఏం బాగుంది? అభివృద్ధి పనులని మా రోడ్లు బాగు చేయటం, ఏమన్నా అన్ని కరెక్ట్గా రావటం, ఎక్కడ ఏమి ఇబ్బంది ఏం లేదు, బాగానే జరుగుతుంది. కానీ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఎక్కంగానే, ఇళ్ల లోన్లు ఆయన సెలెక్ట్ చేశారు. అయ్యి ఆపేశాడు ఈయన కావాలని. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆప్ చేసినవి ఈయన నేను ఇస్తాను, అయ్యే మీరు ఎవరు బాధపడద్దని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు ఇచ్చిన లోన్లు అయ్యి
ఆ ఇల్లులు ఆపేశారు సగం సగం అమౌంట్లు. అదేలేండి. ఆ అమౌంట్లు మళ్ళీ ఇస్తామని పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు 2 సార్లు. అంటే నేను ఇచ్చిన హామీలన్నీ కూడా కొద్దిగా నిదానంగా అయినా చేస్తా, ఖచ్చితంగా అమలు చేస్తా, కొంచెం టైం ఇవ్వండి అంటున్నాడు. టైం ఇవ్వాలంటారా లేకపోతే ఎమ్మటే అయిపోవాలంటారా? టైం ఇవ్వాలండి, టైం ఇవ్వాలండి. మీరు ఆటో డ్రైవర్ గా అన్నా గతంలో ఇదే రోడ్ల పరిస్థితి లేదా ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలన్నా కూడా ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది, అన్ని బాగానే సాగుతున్నాయి, ఇబ్బందులు లేదు. మీరు అన్నట్టుగా విమర్శ చెయ్యాలి, కానీ అది కనీసం మంచి విమర్శ అవ్వాలి కదా. నిజంగా నువ్వు చెప్పాలంటే అది నిజం అవ్వాలి, అంతేగాని నేను ఏదో మాట్లాడే కదా మాట్లాడేస్తా అంటే. అదే అందుకే ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇస్తున్నారుగా, నువ్వు ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నావు కానీ ఇక్కడ ఏం లేదు, అక్కడ అంత సీన్ లేదు, కావండి వెళ్ళి చూసుకో రా మాట్లాడదాం అంటే రావట్లేదుగా ఒక్కరు కూడా. జనాలకైతే తెలుసు అంటే ఆ జనాలకు తెలుసు, వాస్తవం తెలుసు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటున్నారు, బాగా బతుకుతున్నారు. అది అన్ని జాగ్రత్తగా వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి, బాగానే ఉంటుందని మా నమ్మకం, మా ఇది. ఆయన ఏదైనా చేస్తాడని నమ్మకం ఉంది, దాని మీదే మేము ఓట్లు వేసాం, గెలిపించాం, మాకు కావాలని రప్పించుకున్నాం. అందుకే కదా సార్ ఆయన ఒక గ్రామీణ శాఖ మంత్రిగా ఉన్నా కూడా రోడ్లు ఎలా ఉన్నాయి అనేది పరిశీలిస్తున్నాడు. ఉన్నాయి అన్ని బాగానే చేస్తారు, చేయనోడు కూడా అడిగి చేపిస్తాడు. బాబాయ్ పెన్షన్ లో ఈ టైంకి వస్తున్నాయా, ఎలా ఉంది ఇప్పుడు పరిపాలన, ఎలా ఉంది? బాగానే ఉంది, బాగా శుభ్రంగానే ఉంది. బాగుందా? రోడ్లు కానీ అవన్నీ బాగానే ఉన్నాయి, బాగానే వేస్తున్నారు, మ్యాచ్లు వేస్తున్నారు, శుభ్రంగానే ఉంది. పింఛన్ ఒక రోజు మొంగలు ఇస్తున్నారు, కరెక్ట్ గా 10 తారీఖు ఇస్తున్నారు, బాగానే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేయట్లేదు, అంత ముసలాయన ముసలోడికి అనవసరంగా నమ్మి ఓట్లు వేశారు, ఈ ముసలోడి వాళ్ళు కాదని చెప్పి అంటున్నాడుగా. అంటున్నాడంటే ఆయన చేయలేదు పనులు చేయలేదు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు, కాబట్టి వాళ్ళకి మంచి చేస్తున్నాడు. సీఎం అనే వ్యక్తి జనాల్లోకి వచ్చి పెన్షన్లు ఇస్తున్నాడంటే ఆ వయసులో ఆ వ్యక్తి బాగానే చేస్తున్నట్ట కాదా? ఇస్తున్నాడు, బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది. పరిపాలన అయితే బాగానే ఉందంటావా? ఏ క్లాస్ ఉంది.